రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామనవమి రోజున సనాతన ధర్మ అనుయాయులందరికీ కూడా రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాముడి జీవితమే ధర్మం, ధర్మమే రాముడి జీవితం. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఒక ధర్మాన్ని విగ్రహ రూపంలో అంటే ఒక మనిషి రూపంలో చూడాలి అని అంటే అప్పుడు రాముణ్ణి చూడాలి. ఎందుకు అంటే రామాయణం మొత్తం చూసినా రాముడు ఎప్పుడూ కూడా అధర్మ మార్గంలో ప్రయాణం చేయలేదు. రాముడు ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాడు. ధర్మ మార్గంలో వెళ్ళాడు కాబట్టే ఎన్నో కష్టాలు పడ్డాడు. మనం అనుకుంటాం లోకంలో చాలా కష్టపడుతూ ఉన్నాం, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాము, అయినా కష్టాలు వస్తున్నాయి అంటాము. ధర్మ మార్గంలో కష్టాలు తప్పవు. ప్రతి పరీక్షకు కూడా ఎంతో కష్టపడితేనే ఉత్తీర్ణులం అవుతాము. అలానే ధర్మ మార్గంలో నడుచుకుంటే కష్టాలు రావచ్చు, కానీ చివరిగా సుఖంగా ఉంటాం ఖచ్చితంగా. ఎలా అయితే చాలా కష్టపడి పరీక్ష రాస్తే ఉన్నతంగా ఉత్తీర్ణుడవుతాడో, అట్లానే మనిషి జీవితాన్ని తీసుకొని మనం ఎన్నో కష్టాలు అనుభవించిన ధర్మ మార్గాన్ని తప్పకుండా ఉంటే ఖచ్చితంగా మన జీవితం సార్థకమవుతుంది. భగవంతుని సన్నిధానంలో మనకు ఖచ్చితంగా స్థానం ఉంటుంది. ఎందుకు రామనవమి రోజున ధర్మం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రాముడు అంటేనే ధర్మం అనుకున్నాం కదా. రామవద్వర్తితవ్యం రావణవన్నవర్తితవ్యం. ప్రతి మనిషి కూడా ఎలా నడుచుకోవాలి అంటే రాముడి జీవితాన్ని చూడాలి. ప్రతి మనిషి ఎలా నడుచుకోకూడదో రావణుణ్ణి చూసి చూడాలి. రామవద్వర్తితవ్యం అన్నారు. అంటే రాముడిలాగా జీవనం కొనసాగాలి. వృత్తిర్వర్తన జీవనే అన్నారు. అంటే వర్తితవ్యం అంటే జీవన విధానం అని. అలాంటి జీవనాన్ని రాముడిలాగా నడుచుకోవాలి, రావణుడిలాగా కాదు. అధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే అడ్రస్ లేకుండా పోయాడు రావణుడు. ధర్మ మార్గంలో ప్రయాణం చేసి యుగాలు మారినా తరాలు మారినా రాముణ్ణి ఇప్పటికీ దేవుడి గదిలో పెట్టుకొని పూజించుకుంటూ ఉన్నాం. ఎందుకు రాముడు దేవుడయ్యాడా అంటే ధర్మ మార్గాన్ని ఆచరించాడు కాబట్టి దేవుడయ్యాడు. దేవుడు ధర్మ మార్గాన్ని ఆచరించలేదు, రాముడే ధర్మ మార్గం. ప్రతి ఒక్కరూ కూడా ఈ రామనవమి రోజున ధర్మ మార్గాన్ని ఆచరించడానికి మన మనస్సు ప్రేరేపణ చేయాలి అని భగవంతుణ్ణి కోరుకోవాలి. ప్రతి విషయంలో ధర్మం కావాలి. మనం పెళ్ళిళ్ళలో చూసినా, ఇంకో సందర్భంలో సంకల్పం చెప్పే సందర్భంలో చూసినా ధర్మార్థ కామ మోక్షములు అని అంటారు. అంటే కామము అనగా కోరిక అని, అర్థము అనగా డబ్బు సంపాదన అని. ఇవి రెండూ కూడా ధర్మంతో ముడిపడి ఉన్నాయి. మీరు డబ్బు సంపాదించే సందర్భంలో అధర్మ మార్గంలో డబ్బు సంపాదించకూడదు. ధనార్జన ఎప్పుడైనా ధర్మ మార్గంలో ఉండాలి. ధర్మానికి అర్థం తోడవ్వాలి, అర్థానికి ధర్మం తోడవ్వాలి. అప్పుడే అది శాశ్వతంగా ఉంటుంది. తర్వాత కామము అంటే కోరిక అని. ఏదైనా కోరిక అవ్వచ్చు, అది ధర్మబద్ధమైన కోరిక అయి ఉండాలి. ఇంకొకరి పుట్టగొట్టాలనో, ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలనో, ఇంకొకరిని మానసికంగా బాధ పెట్టాలనో అని అనుకుంటే ఇవన్నీ దీనికి 100 రెట్లుగా అవన్నీ మనం అనుభవిస్తాము భవిష్యత్తులో. అందుగురించి ఈ రెండు కూడా అర్థము కామము, ఈ కోరికలన్నీ కూడా ధర్మ మార్గంలో ఉండాలి, ధర్మానికి అనుసంధానమై ఉండాలి. ఆ ధర్మార్థ కామ మోక్షముల్లో ఈ ధర్మంతో కూడిన అర్థము, ధర్మంతో కూడిన కామాన్నే, కోరికలనే ఆ భగవంతుడు నాకు అనుగ్రహించాలి. అధర్మ మార్గంలో నేను వెళ్ళకూడదు, ధర్మ మార్గంలో వెళితే శాశ్వత సుఖాన్ని పొందుతాను అని మనం రాముడి సన్నిధానంలో కోరుకొని ఇకపైన నా జీవితమంతా కూడా ధర్మ మార్గంలో ప్రయాణించడానికి నీ అనుగ్రహం కావాలి అని కోరుకోవాలి ఆ ధర్మాత్ముణ్ణి.